అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ముందు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్స్ కల్పించాలని, విధుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని, కస్టమర్ మ్యాపింగ్ కార్యక్రమాలు నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికి 4 డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు. సచివాలయం వ్యవస్థ పూర్తిగా సర్వేలకే పర్మిట్ అయిపోతుంది. దానికోసం మేము పెట్టింది దానికి ఏమన్నా కావాలన్నా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాడు, డిఎస్డబ్ల్యూఎస్. అక్కడి నుంచి కలెక్టర్ నుంచి వచ్చిన దాన్ని ఫాలో చేసేంత వరకు నా ఉద్యోగం. వాళ్ళు ఏం టీసీ తీసుకుంటారో, బీసీ తీసుకుంటారో, లేకపోతే మా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో పెట్టే దాన్ని మేము ఫాలో చేసే బాధ్యత మాకు. అంతవరకు చేస్తాం. వాళ్ళు ఏం చెప్పింది అది మేము నోటీస్ తీసుకొస్తాం. అది ఏమన్నా ఉన్నా కానీ నేను చెప్పేది ఉండేది, మీరు ఏమన్నా ఉన్నా కానీ అక్కడి నుంచి పైనుంచి మాకు రావాలి. చేయించొద్దండి, ఫలానా ఈ పని వచ్చి ఈ పని చేయించండి, ఈ పని మాత్రమే వాడండి అని ఉంటే దాన్ని మీకు ఫాలో చేసేంత వరకు. నాకు మాత్రం ఈరోజు ఈ సర్వే అనేది మధ్యాహ్నానికి జరగాల్సింది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నాకు ఇక్కడ అఫీషియల్గా ఆర్డర్ వస్తుంది. అఫీషియల్గా లేనిది మీరు చేంజ్ ఏమంటే డోర్ టు డోర్ సర్వే చేయాలా, ప్లస్ ఒక్కొక్క సచివాలయం నుంచి యాప్లో ఒక్కొక్కరు వార్డులో ఒక్కొక్క వ్యక్తి ద్వారా అతని మొబైల్లో మేము సర్వీస్ రైజ్ చేసి వాళ్ళకి చెప్పి మేము చేపియాలా. అతని దగ్గర డబ్బులు ఉంటే ఉండిండొచ్చు, లేకుంటే లేదు. ఆ ఒక సర్వీస్ అప్లై చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అతనికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అతనికి అవసరమైతేనే అప్లై చేసుకుంటాడు తప్ప మనము అతని ప్రలోభ పెట్టి నువ్వు చేసుకోవాల్సిందే అని మనకి హక్కు లేదని మేమంతా భావిస్తున్నాము. మేము క్యాంపెయిన్కి ఇబ్బంది లేదు, క్యాంపెయిన్ చేస్తాము. మనభిత్ర అనేది మంచిదే. ఆన్లైన్లో మంచి సర్వీసు, ఆన్లైన్లో అప్లై చేసుకునేటట్లు బాగానే ఉంది. మేము కూడా దాని క్యాంపెయిన్ వరకు చేయగలం. కానీ నువ్వు వాళ్ళ దాంట్లో మనం వాళ్ళ దగ్గర పోయి మనమే వాళ్ళ ద్వారా అప్లై చేసి రేపొద్దున ఇదేమవుతుందంటే రేపొద్దున వాళ్ళు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మేమే పోయి వాళ్ళ చేతికి అందించి వాళ్ళతో అక్నాలజ్మెంట్ తీసుకొని ఇదంతా సర్వీసు బాగుండదు. ప్రజలు వాళ్ళకి అవసరమై మన సచివాలయం కాడికి వస్తే సచివాలయం కాడ పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల తరఫున మేము తెలియజేస్తున్నాం.